శుక్లాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఎస్బీఐ నుండి కాల్ చేస్తున్నానని, మీ రుణం రీస్ట్రక్చర్ చేశామని, దీని గురించి చర్చించడానికి ఫోన్ చేశానని అవతల వ్యక్తి చెప్పాడు. శుక్లా పెద్ద మొత్తంలో బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్టు కాలర్ చెప్పాడు. లోన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ని చెక్ చేయడానికి అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేశామని, రుణమాఫీ కోసం ప్రాసెస్ చేస్తామని శుక్లాకు ఆ కాలర్ చెప్పాడు. శుక్లా ఏ మాఫీ అని అడిగాడు. దాని అర్థం ఏమిటి అన్నాడు. 10 ఏళ్ల కిందట తీసుకున్న పాత రుణాలను మాఫీ చేయడానికి బ్యాంక్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందని కాలర్ చెప్పాడు. శుక్లా రుణం కూడా ఆ కేటగిరీలోకి ఉందన్నాడు. మీరు ఎంత పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు అని ఆ కాలర్ శుక్లాని అడిగాడు. తాను 10 లక్షల రూపాయల రుణం తీసుకున్నానని శుక్లా బదులిచ్చాడు. కాలర్ సరే అని చెప్పాడు. ఇప్పుడు 40,000 రూపాయలు చెల్లించాలని, మిగిలిన లోన్ మాఫీ అవుతుందని శుక్లాకి ఆ కాలర్ చెప్పాడు. అప్పుడు బ్యాంక్ అతని పేరు మీద రుణమాఫీ జరిగినట్లుగా సర్టిఫికెట్ కూడా జారీ చేస్తుందని చెప్పాడు. శుక్లా ఆశ్చర్యపోయాడు. కాలర్ ఆఫర్ గురించి మళ్ళీ చెప్పాడు. దానికి శుక్లా బాగా ఇంప్రెస్ అయ్యి డబ్బు పంపిస్తానని చెప్పాడు. శుక్లా వెంటనే డబ్బు పంపాడు. బ్యాంక్ రుణమాఫీ సర్టిఫికెట్ని జారీ చేసింది. అసలు కథ ఇక్కడే ఉంది. అది ఏంటంటే కాలర్, రుణమాఫీ పథకం, సర్టిఫికెట్ ఇవన్నీ నకిలీవి కావడంతో ఆ సర్టిఫికెట్ శుక్లాకు ఏ మాత్రం ఉపయోగపడదు. శుక్లా ఇప్పుడు తన నిర్ణయానికి పశ్చాత్తాపడ్డాడు. తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. నిజానికి బ్యాంకులు ఎప్పుడూ అలాంటి పద్ధతిలో రుణాలను మాఫీ చేయవు. శుక్లా సైబర్ మోసానికి గురయ్యారు. ఈ రకమైన మోసాన్ని బ్యాంక్ లోన్ వీవర్ ఫ్రాడ్ అంటారు. రుణమాఫీకి సంబంధించిన ప్రకటనలు పెరిగిపోతున్నాయి. ప్రింట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలాంటి రుణమాఫీ ఆఫర్స్ ప్రకటనలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న మోసాల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనల గురించి ప్రజలను హెచ్చరించింది. కొన్ని సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా రుణమాఫీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయన్న సమాచారం తమకు అందిందని ఆర్బీఐ పేర్కొంది. పైగా వారు అదనంగా సేవ లేదా చట్టపరమైన రుసుముల పేరుతో డబ్బును వసూలు చేస్తారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థలకు, డిపాజిటర్ల ప్రయోజనాలకు ఖచ్చితంగా హాని చేస్తాయి. ఈ నకిలీ మోసపూరిత ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అటువంటి సంఘటనల గురించి తప్పనిసరిగా చట్టపరమైన ఏజెన్సీలకు రిపోర్ట్ చేయాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరుగుతుందో చూద్దాం. వాస్తవానికి ఈ నకిలీ సంస్థలు, సైబర్ మోసగాళ్ళు ప్రజలకు ఫోన్ చేసి రుణాలను మాఫీ చేస్తామని నమ్మిస్తాయి. వ్యక్తులే కాదు, చిన్న వ్యాపారులు కూడా వీటి బారిన పడుతున్నారు. ఈ సైబర్ మోసగాళ్ళు తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగా చెప్పుకుంటూ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు చెప్తారు. వారు కస్టమర్కు రుణం ఎంత ఉందో అడుగుతారు. అందులో కొంత భాగాన్ని మాఫీ చేస్తామని చెప్తారు. దానికోసం ఆధార్, పాన్ వివరాలు కావాలని కస్టమర్లు కోరుతారు. మొత్తం రుణం నుండి 30,000 లేదా 40,000 లేదా 50,000 రూపాయలు మాత్రమే చెల్లించాలని, మిగిలిన రుణం మొత్తం మాఫీ అవుతుందని అంటారు. పైగా వారి రుణం మాఫీ అయినట్లు బ్యాంక్ కూడా వారికి సర్టిఫికెట్ అందిస్తుంది. దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ సీనియర్ అడ్వైజర్ బకిష్ నారాయణ్ మిశ్రా మాట్లాడుతూ, స్కామర్లు ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ మోసగాళ్ల బారిన పడి వారికి బాధితులుగా మారుతున్నారు. మధ్యవర్తులు లేదా నకిలీ ఏజెంట్లు రుణ మాఫీని చేస్తామని, లేదా వారి డబ్బును రెట్టింపు చేస్తామని, లేదా వారికి కొత్త రుణ ఆఫర్ను అందిస్తామని ప్రజలకు చెప్తారు. వారి ఏజెంట్లు లేదా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సిల ప్రతినిధుల ముసుగులో ప్రజలను సంప్రదిస్తారు. అందువల్ల మీకు అలాంటి కాల్ వచ్చినా లేదా మిమ్మల్ని ఎవరైనా ఇతర మార్గంలో సంప్రదించినా మీరు ఫస్ట్ బ్యాంకుకి వెళ్ళండి. అటువంటి పథకం నిజంగా ఉందా అని బ్యాంకుని అడగండి. మూడో పక్షం మాటలను అస్సలు నమ్మకూడదు. సైబర్ మోసాలు నిరంతరం జరుగుతున్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఏదైనా రుణ సంబంధిత సమస్యలు లేదా సెటిల్మెంట్లు లేదా పునర్నిర్మాణానికి సంబంధించి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఓసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాంక్ సిబ్బందితో మాట్లాడినా ఇబ్బందే లేదు. ఇది మీ హక్కు అని మర్చిపోవద్దు. భారతదేశంలో రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు ఎప్పుడూ ముందుంటాయి. బ్యాంకులే కాకుండా బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు తీసుకుంటారు. బ్యాంకులు వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రుణాలను అందిస్తాయి. రుణం మంజూరు చేయడానికి ముందు సరైన ప్రక్రియను అనుసరిస్తారు. 2022 ఫైనాన్షియల్ ఇయర్లో భారతీయ బ్యాంకులు 34 లక్షల కోట్ల రూపాయల రిటైల్ రుణాలను పంపిణీ చేశాయి. ఫిబ్రవరి 2023 నాటికి బ్యాంకుల వ్యక్తిగత రుణం బ్యాలెన్స్ 40 లక్షల కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 20% కంటే ఎక్కువ పెరుగుదలను చూపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తాజా లోన్లు, అవుట్ స్టాండింగ్ లోన్స్ రెండింటిలోనూ నిరంతర వృద్ధి ఉంది. బకాయి ఉన్న రుణాలు, ముఖ్యంగా పెద్ద మొత్తాల్లో లోన్ తీసుకున్న వాళ్ళు ఇటువంటి ప్రలోభాలకు లోన్ అవ్వడానికి, రుణమాఫీ స్కామ్ల బారిన పడడానికి ఇదే కారణం. కాబట్టి రుణమాఫీ స్కామ్ల ఉచ్చులో చిక్కుకోకండి. మీకు అలాంటి కాల్ వచ్చినట్లయితే కొంచెం విచక్షణను ఉపయోగించండి. మీ లక్షల రూపాయల రుణాన్ని బ్యాంక్ ఎందుకు మాఫీ చేస్తుంది?
అలా రుణాలు మాఫీ చేస్తే బ్యాంకులు మూతపడతాయి. ప్రభుత్వం ప్రకటించినప్పుడు రుణమాఫీ చేస్తారు. సాధారణంగా ఇది ఎన్నికల సీజన్లో జరుగుతుంది. అయినా ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించినా బ్యాంకులకు ఆ రుణాలకు సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. సో ఇలాంటి సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండండి. మోసపూరిత కాల్స్, నకిలీ ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.